మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఇంట్లో పూజ చేసే సమయంలో మంత్రం తెలియకపోతే పూజ ఫలితం అవుతుందా? మంత్రం తెలియకపోతే పూజ అవుతుందో లేదో అని డౌట్. చాలా మందికి అసలు నోరు తిరగదు, మంత్రాలు జపించడమే రాదు. ఒకప్పుడు అసలు మంత్రాలే లేవు. ఏమైనా ఉందంటే భావం. మన భావనలో నీతి నిజాయితీ ఉంటే, స్పష్టత ఉంటే పూజ అనేది కంప్లీట్ అవుతుంది, పూర్తవుతుంది. మంత్రాలు ఉచ్చారణ చేశారా, మంత్రాలు ఉచ్చారణ చేయలేదా, అరటిపండు పెట్టారా, పువ్వులు పెట్టారా అనేది కాదు. అక్కడ కూర్చున్నప్పుడు ఏకాగ్రతతో కూర్చొని కృతజ్ఞత భావంతో రెండు చేతులు జోడించి దేవుణ్ణి వేడుకుంటే మీ పూజ అయినట్లే. గుర్తు పెట్టుకోవండి. చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మంత్రాలు జపించలేరు. ఏదైనా మన కృతజ్ఞత, మనం ఎంత సీరియస్ గా ఉన్నాము, భావం ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.